అండి ఈరోజు మేము సఫారీ వరల్డ్కి వచ్చాము. చూస్తున్నారు కదా, సఫారీ పార్క్, మరీన్ పార్క్, సఫారీ వరల్డ్, సఫారీ అడ్వెంచర్స్. చూస్తున్నారు కదా, ఇదే మా పాసెస్. దీంతో ఎంటర్ అయిపోతాము. ఎంటర్ అయ్యాక మొత్తం వెహికల్లో తిరిగి చూసేది ఉంటుంది. మొత్తం వెహికల్ నుంచి బయటకు వచ్చేది ఉండదు, విండోస్ నుంచి చూడాలి మనము ఏం చూసినా. చూస్తున్నారు కదా, బస్సెస్ అన్నీ మనకి ఏ వెహికల్, మనతో ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ తీసుకెళ్ళచ్చు. మొత్తం కొంగలు ఓపెన్ ఉండే, మనం దిగి దానిలో పట్టుకోవచ్చు కూడా. ఏం అసలు దానికి బ్యారికేడ్స్ అలాంటివి ఏం పెట్టలేరు. మనం చూడొచ్చు, డైరెక్ట్ చూడొచ్చు. ఇటల్ సైడ్, ఇక్కడ సైడ్ కూడా జీబ్రా ఉదర్, ఉదర్ జీబ్రా. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి వంటలు ఉన్నాయి మొత్తము. ఈ వంటలు కూడా బాగానే ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి వంటలు కూడా. ఏమి ఏ జంతువుకి బ్యారికేడ్స్ అనేవి లేవు, అన్ని ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ జీబ్రాస్ కూడా అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జిరాఫీలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఎన్ని జిరాఫీస్ ఉన్నాయి అక్కడ. జీబ్రాలు కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అన్నీ ఓపెన్ ఉన్నాయి, ఏది కవర్ చేసేది అయితే ఏం లేదు, అంతా ఓపెన్ ఉంటుంది. కాకపోతే మనం వెహికల్లో ఉండే చూడాల్సి ఉంటుంది అంతే, బయటకు వచ్చేది ఉండదు. అక్కడ వెళ్తుంది చూడండి, మొత్తం దానికి ఫుడ్ అన్ని, వాటర్ అన్నీ పెట్టారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ మనకి రైనో ఉంది, రైనో కనిపిస్తుంది కదా, చూడండి ఎంత దగ్గరగా ఉందో. 1 feet దగ్గర ఉంది, మనకి ఎక్కువ దూరం లేదు. చుట్టూ ఎలక్ట్రిసిటీ పెట్టారు బయటికి రాకుండా. చాలా అంటే చాలా దగ్గర ఉంది, అంతకుమించి ఏం లేదు. కాకపోతే వెహికల్స్లో ఉంటే ఏంటంటే మనం ఎక్కువసేపు చూడలేము, వెళ్తూ ఉంటూ చూడాలి. వెహికల్స్ ఆపడానికి కూడా ఉండదు ఇక్కడ. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇంకా దగ్గరగా ఉంది మనకి. రోడ్ పక్కన ఉంది కార్ అప్పున, చాలా అంటే చాలా దగ్గర ఉంది. చూస్తున్నారు కదా, 2 ఉన్నాయి మొత్తం ఇక్కడ రైనోలు. దానికి కొమ్ము లేదు, దీనికి కొమ్ము ఉంది. జింకల్ జింకల్ జింకల్, ఇవి జింకల్ అండి. తిరుపతిలో చాలా చూసి ఉంటారు, ఇవన్నీ కామన్ అండి. ఇవి మొత్తం మనం బాహుబలిలో చూసాం కదా, అలా ఉన్నాయి ఎద్దులు. కాకపోతే దీనిలో ఏమంటారో తెలియదు. కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నావు అవి, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. జింకలు ఇవి అన్ని కలిపి పెట్టారు ఇక్కడ. ఇగో ఇక్కడ కూడా మళ్ళీ జీబ్రాలు ఉన్నాయి చూడండి. జీబ్రాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. జీబ్రాలు, జిరాఫీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మనం బాహుబలిలో పార్ట్ 2లో చూసి ఉంటాం. ఇవి కుంతల రాజ్యంలో ఫైట్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి చూడండి, అలాగే ఉన్నాయి సేమ్. మరి అవైనా కావో తెలియదు, నాకు కూడా డౌట్. కాకపోతే సేమ్ అలానే ఉన్నాయి, కొమ్ములు అవి అన్నీ సేమ్ అలాగే ఉన్నాయి. ఇక్కడ కూడా బర్డ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనం స్టార్టింగ్ లో చూసాం కదా, అవి మళ్ళీ ఇక్కడ కూడా. నెక్స్ట్ మనం లయన్ జోన్కి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడ మొత్తం లయన్స్ ఉంటాయంట, చూడాలి. లయన్స్ ఉంటాయి మొత్తం. ఇది కూడా మొత్తం ఓపెన్ ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా చూడాలి. ఇప్పుడు ఆడ ముందర ఓపెన్. ఇక్కడ వస్తుంది చూడండి, ఇది లయన్. వావ్, క్రాసింగ్. వాట్ ఏ వ్యూ. లవర్స్ పోతున్నారు అయ్యా, లవర్స్ పోతున్నారు. ఫిబ్రవరి మంత్ నడుస్తుందిగా, పోతున్నాయి లవర్స్. మేల్ అండ్ ఫీమేల్ 2 పోతున్నాయి అక్కడ. ఇక్కడ ఒక్కటి ఉంది చూడండి, వెయిట్ ఒక్కటే ఉంది చూడండి, ఎంత మంచిగా ఉందో లయన్. వావ్, బెంగాల్ టైగర్ కనిపిస్తుంది అక్కడ. బెంగాల్ టైగర్ ఇది పోతా ఉంది. ఈడొకటి పండుకుంది బెంగాల్ టైగర్. ఇక్కడ ముందర కూడా ఉంది ఒకటి, చూపిస్తాను ఇంకా దగ్గరికి వెళ్ళాక. ఇక్కడ ఒకటి వస్తుంది చూడండి, బెంగాల్ టైగర్. सावली मध्ये ఏదే కిదర్ సామనే ఆ రहा ఇక్కడ ఒకటి వస్తుంది. ఇక్కడ కూడా 3 ఉన్నాయి, మొత్తం 6 బెంగాల్ టైగర్లు ఉన్నాయి. टाइगर वो टाइगर टाइगर बंगाल टाइगर
టైగర్. బండి చూడండి, ఎలుగుబండి ఎలా వండుకుంది. అది కూడా మనలాగానే ఇక ఎప్పుడు వండుకున్నాడే ఇక మంచిగా. ఎలుగుబండి రెండు ఉన్నాయి, రెండు వండుకొని ఉన్నాయి. ఇంత పొద్దుగాల వండుకునే మనం కూడా ఇంత పొద్దుగాల వండుకుంటాం, అది కూడా కరెక్ట్గా. నిప్పుకోళ్ళు చూస్తున్నారు కదా, దగ్గర, చాలా దగ్గర మస్తుంది. 30-40 ఉంటాయి. తెల్ల నిప్పుకోడి కనిపిస్తుంది కదా మీకు అక్కడ. ఇప్పుడు వచ్చి జంగల్ వాక్ వచ్చాము మేము. సఫారీ వరల్డ్ అయిపోయింది. జంగల్ వాక్ ఎంట్రీ టికెట్ తీసుకొని జంగల్ వాక్ వెళ్ళిపోవాలి. టికెట్స్ వచ్చేసి తీసుకున్నాం. ఇవే మా టికెట్స్, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవే మా టికెట్స్. ఇప్పుడు వచ్చేసి ఎంట్రీ టికెట్. ఇక ఎంట్రీ అయిపోతున్నాం. ఇక అతనే మా ఏజెంట్, మా గైడ్ అతనే. ఇప్పుడు మా గైడ్ బండి నడిపేది కూడా అంతే, కారు అన్నీ నడిపేది. సఫారీ వరల్డ్, వెల్కమ్ టు బ్యాంకాక్ సఫారీ వరల్డ్. హాయ్ సిటిజన్స్. సూపర్గా ఉంది డెకరేషన్ ఇది ఇక్కడ. ఆనా మస్తేనా. ఇక్కడ మనం టైగర్కి పాలు తాపొచ్చు. ఇక్కడ కర్ణకే చిన్న గుర్రాలు, చిన్న ఉన్నాయి గుర్రాలు చిన్న ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి గుర్రాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మనం అది జంగల్ బుక్లో చూసాం చూడండి, అవే ఇవి. వీటిని మీకాట్ అంటారు. నెక్స్ట్ ఫొటోస్ కూడా పెడుతున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. గ్రీనరీ కూడా అంతా బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంది మంచిగా, చాలా బాగుంది. గ్రీనరీ బాగా మెయింటైన్ చేశారు, ఎక్కడైనా బాగుంది, నైస్. ఇక్కడ మనకు వచ్చేసి ఎలిఫెంట్ షో జరుగుతుంది. ఇప్పుడు మొత్తం వీడియో తీయలేదు, కొన్ని క్లిప్స్ పెడతానంటే అది చూడండి, బాగుంది. షో మాత్రం సూపర్ ఉంటుంది. వచ్చేసి స్పైమ్యాన్ షో. ఇది ఎలిఫెంట్ షో తర్వాత స్పైమ్యాన్ షో ఉంటుంది. ఇది మొత్తం స్పైమ్యాన్ షో. ఇది కూడా క్లిప్స్ తీసాను కొన్ని అంతే. రెడ్ కంగారు అంట. ఇక్కడ రెడ్ కంగారు, కొంచెం కంగారు చూడడానికి. కంగారు వావ్, సూపర్ ఉన్నాయి కదా. వీటిని అమెరికన్ ఫ్లెమింగో అంటారు. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు, చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు బాగా ఆకలి అవుతుంది. 12:30 అవుతుంది. పొద్దుగాల నుంచి ఏం తినలేదు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మేము ఇక్కడ సఫారీ వరల్డ్కి వచ్చేసాము. ఇప్పుడు ఇది మేము వచ్చిన రెస్టారెంట్, శ్రావణ రెస్టారెంట్.
294. Table number 160. థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగుంది, చాలా స్పేషియస్ ఉంది. మంచిగా 3-4 పెళ్ళిళ్ళు చేయొచ్చు ఇక్కడ. ఈరోజు అడిగి ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం మనం.